అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహిల్లదీన అస్తఫా అమ్మాబాద్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వీక్షక మహాశయులందరినీ కూడా నేను ఇస్లాం పరిచయంలో 4వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ భూమి ఆకాశాలను మరియు సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడా, లేక అవి వాటికవే ఉనికిలోకి వచ్చాయా? ఈ అంశాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూత, భవిష్య మరియు వర్తమాన కాలాలలోని ఈ సృష్టితాలన్నీ తమను ఉనికిలోకి తీసుకువచ్చిన ఒక సృష్టికర్తను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే అవి తమను తాము సృష్టించుకోలేవు, లేదా ఏదైనా హఠాత్ పరిణామం వలన ఉనికిలోకి రాలేవు. నేల, సముద్రాలు కలిసినటువంటి ఈ భూప్రపంచం అనేక ఇతర ప్రపంచాలలో ఒకటి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇతర గ్రహాలు, ఇలా మనం లెక్క పెట్టలేనన్ని ఖగోళాలు ఈ సృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ కలిసి విశ్వంగా ఏర్పడ్డాయి. అవి తమకు తాముగా ఉనికిలోకి రావడం అసాధ్యం. ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను సృష్టించుకోలేదు. ఉనికిలోనికి కూడా రాకముందు అది సృష్టించబడనే లేదు. కాబట్టి అది ఎలా తనను తాను సృష్టించుకోగలదు? అలాగే ఏదైనా హఠాత్ పరిణామం వలన ఉనికిలోనికి రావడం కూడా అసంభవమైనటువంటి విషయమే. ఎందుకంటే ఏది సంభవించినా దానికి ఒక కారణం అంటూ ఉంటుంది. అంతేగాని ఈ సృష్టి అతి అద్భుతమైనటువంటి మరియు అత్యంత ఖచ్చితమైనటువంటి విధంగా సృష్టించబడి ఉంది. మరియు ఇతర సృష్టితాల మధ్య ప్రతీదీ పొందికగా అమర్చబడి ఉంది. కారణానికి మరియు పర్యవసానానికి మధ్య దృఢమైనటువంటి సంబంధం ఉంది. ఇవన్నీ నిరూపిస్తున్నది ఏమిటంటే ఈ సృష్టి ఏదో ఒక హఠాత్ పరిణామం వలన ఉనికిలోనికి రాలేదు. ఎందుకంటే ఏదైనా హఠాత్తుగా జరిగితే దాని పర్యవసానం ఇంత ఖచ్చితత్వంతో మరియు ఇంత పరిపూర్ణతత్వంతో ఎంత మాత్రము ఉండజాలదు. కాబట్టి ఇది అంత ఖచ్చితమైన సమతుల్యంలో ఎలా మిగిలి ఉంది? ఒకవేళ ఇవి తమకు తాముగా సృష్టించుకోవడం లేక ఏదైనా హఠాత్ పరిణామం వల్ల ఉనికిలోకి రావడం జరిగినట్లయితే వీటిని ఉనికిలోనికి తీసుకువచ్చిన ఒక సృష్టికర్త తప్పకుండా ఉండి ఉండాలి. ఆయనే అల్లాహ్, సకల లోకాల ప్రభువు. అవి సృష్టికర్త లేకుండా సృష్టించబడలేదు. వాటికవే సృష్టించుకోవడము జరగలేదు. కాబట్టి మహోన్నతుడైన అల్లాహ్యే వాటి యొక్క సృష్టికర్త. స్పష్టంగా వివరించే ఒక ఉదాహరణ నేను మీ ముందు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఒక అందమైన రాజభవనం, దాని చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి ఉద్యానవనాలు, వాటి మధ్య నదుల ప్రవాహం, సకల సౌకర్యాలు, అన్ని రకాల భోగ భాగ్యాలతో కూడినటువంటి అలంకరణలు, ఇదంతా ఎవ్వరూ నిర్మించకుండా హఠాత్తుగా దానికదే ఉనికిలోనికి వచ్చిందని ఒకవేళ ఎవరైనా మీతో చెబితే వెంటనే మీరు దానిని తిరస్కరిస్తారు. నోటి మీదే అది ఒక పచ్చి అబద్ధమని మీరు స్పష్టంగా చెప్పేస్తారు మరియు అది ఒక మూర్ఖమైన మాటగా పరిగణిస్తారు. మరి భూమి ఆకాశాలలో, నక్షత్రాలలో మరియు అతి అద్భుతమైనటువంటి సువిశాల మరియు ఖచ్చితత్వమైనటువంటి సమతుల్యంతో కనబడుతున్నటువంటి ఈ విశ్వం, దాని సృష్టికర్త ప్రమేయం లేకుండా దానికి అదే సృష్టించుకోవడం సాధ్యమా? లేదా ఏదైనా హఠాత్ పరిణామం వలన ఉనికిలోనికి రావడం సాధ్యమా? ఎడారిలో నివసించే ఒక పల్లెవాసి ఈ హేతుబద్ధమైన రుజువును గ్రహించి ఇతరులు అడిగిన ఈ ప్రశ్నకు అతడు చాలా స్పష్టంగా బదులిచ్చిన ఒక సంభాషణ మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నీ ప్రభువు గురించి నీవు ఎలా తెలుసుకోగలవు? అతడి యొక్క జవాబు: ఒకవేళ ఒంటె పేడ నీకు కనబడితే ఆ దారి గుండా ఏదో ఒక ఒంటె వెళ్ళిందని నీవు గ్రహిస్తావు. అలాగే ఒకవేళ మనిషి పాదాల గుర్తులు నీవు కనబడితే ఆ దారి గుండా ఒక మనిషి వెళ్ళినట్లు నీవు గ్రహిస్తావు. మరి నక్షత్రాలతో నిండిన ఈ ఆకాశం, పర్వత మార్గాలతో కూడిన ఈ భూమండలం మరియు ఎత్తైన అలలతో కూడినటువంటి మహాసముద్రాలు, ఇవన్నీ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడి ఉనికిని నిరూపించడం లేదా?
సృష్టించే ఆధిపత్యం చలాయించే మరియు నియంత్రించే శక్తి గలవాడే విశ్వప్రభువు అల్లాహ్. అల్లాహ్ తప్ప మరో సృష్టికర్త లేడు. అల్లాహ్ తప్ప మరో సార్వభౌముడు కూడా లేడు. విశ్వలోకాలను నియంత్రించే శక్తి అల్లాహ్కు మాత్రమే తప్ప మరెవ్వరికీ లేదు. దీని గురించి అల్లాహ్ యొక్క పలుకులు ఈ విధంగా మనకు కనిపిస్తాయి. ఖురాన్ ఆయత యొక్క తెలుగు అనువాదం మనం చూసినట్లయితే, వినండి, సృష్టి ప్రక్రియ ఆయన సొంతం, ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు. ఖురాన్ గ్రంథం 7వ అధ్యాయము 54వ ఆయత్. ఆకాశం నుండి భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడు ఎవడు? చెవులపై కళ్ళపై పూర్తి అధికారం కలవాడు ఎవడు? ప్రాణం ఉన్న దానిని ప్రాణము లేని దాని నుండి, ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు? సమస్త కార్యాల నిర్వహణకర్త ఎవరు అని ఓ ప్రవక్త వారిని అడుగు. అల్లాహయే అని వారు తప్పకుండా చెబుతారు. మరి అలాంటప్పుడు మీరు దేవుని శిక్షకు ఎందుకు భయపడరు అని ఖురాన్ గ్రంథం 10వ అధ్యాయం 31వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు తెలియజేస్తున్నాడు. ఆయనే ఆకాశాలు మొదలుకొని భూమి వరకు ప్రతి పనిని నడుపుతున్నాడు. ఖురాన్ గ్రంథం 32వ అధ్యాయము 5వ ఆయత్. ఆకాశాన తాను సృష్టించి ఉన్న అర్ష సింహాసనం వద్ద నుంచి అల్లాహ్ భూమిపైకి తన ఆదేశాలను జారీ చేస్తున్నాడు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో పకడ్బందీగా వ్యూహరచన చేస్తున్నాడు. వాటిని ప్రవేశపెడుతున్నాడు. ఉదాహరణకు జీవన్మరణాలు, స్వస్థత, అస్వస్థత, కలిమిలేములు, జయాపజయాలు, యుద్ధాలు, సంధులు మొదలగునవి. అల్లాహ్ అర్ష్ అనే తన అధికార పీఠంపై నుంచే తన నిర్ణయానుసారం ఈ ప్రణాళికను రచించి నడుపుతాడు. ఖురాన్ గ్రంథం యొక్క ఆయతును తెలుగు అనువాదాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మరి ఆయన సూర్యచంద్రులను తన నిబద్ధుల్ని చేశాడు. తన శాసనానికి నిబద్ధుల్ని చేశాడు. ప్రతిదీ ఒక నిర్ధారిత కాలం ప్రకారం నడుస్తోంది. ఈ అల్లాహే మీ ప్రభువు. విశ్వ సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన్ని వదిలి మీరు ఎవరెవరినో పిలుస్తున్నారు. విగ్రహాలు, అసత్య దైవాలు, వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు. ఖురాన్ గ్రంథం 35వ అధ్యాయం 13వ ఆయత్. అంటే ఇంతటి అల్పమైనటువంటి వస్తువుకు కూడా వారు యజమానులు కారు. దాన్ని సృష్టించే అధికారం కూడా వారికి ఎంత మాత్రమూ లేదు. ఖర్జూరపు పండు యొక్క దాని టెంకకు మధ్య ఉండే పలుచనైన పొరను కూడా, అంటే కిత్మీర్ అంటారు దాన్ని కూడా సృష్టించలేరు. ఈ సన్నని పొర ఒక కవర్ మాదిరిగా టెంకను చుట్టుకుని ఉంటుంది. కాబట్టి వాటికి కూడా వారు సృష్టికర్తలు కాదు. ఈ దివ్య ఖురాన్ ఆయతుల ద్వారా మనకి స్పష్టంగా తెలిసేది ఏమిటంటే, ఈ విశ్వాన్ని నిర్మించిన విశ్వ సామ్రాజ్యాధిపతి ఒకడు ఉన్నాడని, ఆయన ఈ విశ్వాన్ని అంతటినీ కూడా నియంత్రిస్తున్నాడని, ఆయన తప్ప మరొక సృష్టికర్త ఎంత మాత్రము లేడు అని తెలుస్తుంది. మనిషి అనేవాడు సృష్టికర్త సృష్టితో ఉనికిలోకి వచ్చాడా లేక తనను తానే సృష్టించుకున్నాడా అనే అంశం గురించి ఇన్షాల్లా మనం రేపు రాబోయేటువంటి భాగంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవిప్పించండి. ఇన్షాల్లా ఇప్పటి వరకు మీరు సమయాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.